అందరూ కూడా మనం స్వాగతిస్తాం. ఈరోజు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదైతే మాజీలు ఉన్నారో ఇతర పార్టీలో వాళ్ళు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. చాలామంది రూలింగ్ పార్టీలో, అపోజిషన్ పార్టీలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజున పెద్ద రాజకీయ పరివర్తన అవుతుంది. రాజకీయ మార్పు జరగబోతూ ఉంది. తెలంగాణలో ఈ మార్పు కోసం బీజేపీ ముందుకు వస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. ఇప్పటి నుంచి బీజేపీ బాట పోరాటమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం వెనుక మనం పోరాడాలి. భారతీయ జనతా పార్టీ భారీ వ్యూహంతో అయితే వెళ్తుంది, అంతవరకు నిజం, దాంట్లో అనుమానం లేదు. ఆ వ్యూహం ఫలించి భారీ రాజకీయ మార్పు వస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ భారీ వ్యూహం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో గనక కాస్తంత క్రైసిస్ వస్తే దాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులను కూడా అవసరం వస్తే తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ ఎత్తుగడగా ఉంది. అందుకే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నారు రామచంద్రరావు గారు. రెండవది బీఆర్ఎస్లో ఉన్న గందరగోళం. బీఆర్ఎస్లో మనందరికీ తెలుసు, కవిత తిరుగుబాటు కొనసాగుతోంది. కేసీఆర్ ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతోంది. సో ఒకవైపు కూతురు, మరోవైపు పార్టీ. సో అందువల్ల బీఆర్ఎస్లో గనక బీఆర్ఎస్లో నుంచి కూడా కొంతమంది నాయకుల్ని తీసుకోవాలి అనేది ఆపరేషన్ బీఆర్ఎస్ మొదలుపెట్టారు. ఇటీవల గోవల బాలరాజు వీళ్ళు వెళ్ళారు కూడా. ఇంకొంతమందిపై కూడా బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది, సమయం కొరకు చూస్తుంది. అందువల్ల అటు కాంగ్రెస్ పార్టీ వారిని కాదు, బీఆర్ఎస్ వారిని కూడా తమ వైపు తిప్పుకోవాలి అన్నది బీజేపీ వ్యూహం. అంటే గ్రాస్ రూట్స్ లీడర్షిప్ అనేది లేదు. అంటే సైన్యాధిపతులు, దండనాయకులు ఉన్నారు బీజేపీకి, కానీ సైన్యం లేదు. మీరు క్షేత్రస్థాయిలో 119 నియోజకవర్గాల్లో స్వతహాగా ఒక 10,000, 20,000 ఓట్లు తెచ్చుకొని బీజేపీ నాయకులు ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నారన్న ఛాలెంజ్. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలుగా గెలవగలిగే నాయకులు కొరత ఉంది. అందుకే ఇతర పార్టీల నుంచి తీసుకోవాలి అనేది బీజేపీ వ్యూహం. అందుకే పదే పదే వేరే పార్టీల నుంచి వస్తారు, వేరే పార్టీల నుంచి వస్తారని చెప్పడానికి కారణం